పట్టించుకోవట్లేదని చెప్తున్నాను. మీరు ముందుగా ప్రీ ప్లాన్డ్ గా కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ నాకు తెలీదు అని నేను మామూలుగా చెప్తాను. ఎందుకంటే బీజేపీని నేను చాలా చూశాను. నేను ప్రశ్న వేసింది రైల్వే వాళ్ళ గురించి కాదు, కార్పొరేషన్ ఏం చేస్తుంది వీటి గురించి. కార్పొరేషన్ యొక్క ప్రయత్నం ఏంటి? ఆర్ఓబీలు అవసరం ఇవాళ వచ్చింది కాదు. 10 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది, 5 ఏళ్ల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఆర్ఓబీల పర్మిషన్ తేవడానికి కార్పొరేషన్ ద్వారా జరిగిన ప్రయత్నం ఏంటి ఒక అంశం. రెండోది, అన్ని ఆర్ఓబీలే అని పెట్టారు. ఇక్కడ అన్ని ఆర్ఓబీలేనా? ఉదాహరణకి శ్యామల్ నగర్ ఉంది. శ్యామల్ నగర్ దగ్గర కనుక ఆర్ఓబీ కడితే అటు కిలోమీటరు ఇటు కిలోమీటరు సుమారు 1000 ఇళ్ళు లేచిపోతాయి పైకి. వాస్తవంగా శ్యామల్ నగర్ దగ్గర ప్రతిపాదించిన ఆర్యూబీ. సంజయ్ నగర్ ఉంది. సంజయ్ నగర్ దగ్గర కనీసం 500 ఇళ్ళు పోతాయి. ఇళ్ళు పోవటం దాని గురించి నేను మాట్లాడలేదు, కానీ తక్కువ నష్టం జరిగేది. అక్కడ కూడా ఆర్యూబీని ప్రతిపాదించింది. కానీ ఈ ఆన్సర్లో మొత్తం ఆర్ఓబీలు రైల్వే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు. రైల్వే వాళ్ళు రాయితే నీకెందుకు చెప్పండి. ప్రాక్టీస్ ఫాలో అవుతున్నారు. ఇంకా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి పాలకవర్గం ఉన్నటువంటి ఈ పాలకవర్గం ఎందుకంటే అటువంటి విషయాల మీద దృష్టి సారించలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడే గోరంట్ల పెద్దలు చంద్రగిరి యేసుగౌతమ్ గారు చెప్పినటువంటి విధంగా ఏఐబి నుంచి అనేక ఫండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి. వాటిని ఎందుకని ఒక మంచి డిపిఆర్ తో అధికారులు దాని మీద ఎందుకు దృష్టి సారించలేకపోతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం, వాటర్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా ఏఈ ద్వారానే జరుగుతూ ఉంది. కానీ గుంటూరు మహానగరం లాంటి గుంటూరు నగరానికి వాటర్ మేనేజ్మెంట్ కోసం ఒక 4-5 అధికారులను సపరేట్ గా పెట్టి వాటి ద్వారా వాటర్ మేనేజ్మెంట్ ని తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతిపాదిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏఈలు అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యూటీస్ చేస్తా ఉన్నారు. కానీ వాటర్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి అవసరం కాబట్టి దాంట్లో మిగతా చాలా విషయాలు ఉన్నాయి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ దగ్గర నుంచి, హెచ్ఎల్ఆర్ వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి, వాటర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా వాళ్ళ కింద చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందుకని కార్పొరేషన్ అధికారులు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీరందరూ కూడా పర్మిషన్స్ తీసుకొని తప్పకుండా వాటర్ మేనేజ్మెంట్ బాడీని ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 అధికారులను, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ఏఈలు ప్రత్యేకంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక ఏఈని, అలాగే పర్టికులర్ గా ప్రతిరోజు ఎంత వాటర్ మన ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఎంత అవుట్ఫ్లో అవుతుంది, అలాగే కొన్ని ఆటో నగర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి మనకి హైవేగా, వాళ్ళందరూ కూడా కమర్షియల్ గా యూటిలైజ్ చేసుకొని కొంత వాటర్ ఇచ్చినా కూడా వాళ్ళు పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
ఆల్రెడీ వాళ్ళకి 6 కోట్లు కట్టున్నారు. ఆ 6 కోట్లు కట్టిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆటో నగర్ లో 14 మాత్రమే వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి. మిగతా చోట్ల వాటర్ కనెక్షన్స్ ఎందుకు ఇట్లేదు, అటువంటి ప్లేస్ ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి కార్పొరేషన్ మేయర్ గారి ద్వారా కార్పొరేషన్ అధికారులు నేను అడుగుతా ఉన్నాను. ఆటో నగర్ అనేది కూడా గుంటూరు నగరంలో ఒక భాగం అయిపోయింది. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. కొద్దిగా నీళ్ళు ఇచ్చినా కూడా హై ట్యాక్స్ మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి చోట ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఆ వాటర్ ని ఆటో నగర్ పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కోసం ఏపీఐసిసి వాళ్ళు 6 కోట్ల రూపాయలు కట్టారు. 6 కోట్లు కట్టిన తర్వాత అది 1 ఇయర్ అవుతా ఉంది. ఇప్పటి వరకు ఆటో నగర్ సంబంధించినటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ ని ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి చేసినప్పుడు రెవెన్యూ చాలా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటర్ ట్యాక్స్ అనేది కమర్షియల్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నా కూడా చాలా పెద్ద మొత్తంలో మన కార్పొరేషన్ కి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కన ప్రొక్యూర్మెంట్ లో కూడా మీరందరూ కూడా ఉదాసీనతగా పనిచేస్తా ఉన్నారు. వచ్చినటువంటి వాటర్ ని యూటిలైజేషన్ లో కూడా ఇప్పుడే చెప్పారు స్కాడా అని. స్కాడా నేను అంటా ఉన్నా కేవలం విలీన గ్రామాలకు కాదు, గుంటూరు నగరం మొత్తం మీద స్కాడా గురించి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనలు పెట్టారు. తీసుకోవాలంటే 6 months బిఫోర్ ప్లాన్ లో ఉంటారు. వాళ్ళకన్నా 6 months బిఫోర్ ప్లాన్ మన వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పటి వరకు రేపు ఆర్ఓబి నిజంగా మనం శాంక్షన్ చేయించుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు డిపిఆర్ ఇస్తారు. డిపిఆర్ కి ముందు మన దగ్గర ఏది మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన మినిమం దాని మీద ఉన్నటువంటి ఎక్సైజ్ ఏదైనా జరిగి ఉండాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి కార్పొరేషన్ అధికారుల దగ్గర ఆర్ఓబిలకు సంబంధించి ఎటువంటి ఎక్సైజ్ జరగదు. ఈయన ఇచ్చినటువంటి ఆన్సర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చారు, కానీ దానికి ఒక్క చోట మాత్రం కనిపిస్తా ఉంది 40 ఇళ్లు పోతాయని చెప్పి మన కార్పొరేటర్ గారు అడిగినటువంటి క్వశ్చన్ కి 40 బిల్డింగ్స్ వరకు పోతాయని చెప్పి ఒక అవగాహనగా ఇచ్చారు. నేను అనేది మిగతా 5 చోట్ల కూడా ఎక్కడైతే మనం ఆర్ఓబిస్ ప్లాన్ చేస్తా ఉన్నామో అక్కడ మినిమం దానికి అవసరమైనటువంటి మినిమం మనకి ఎంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం, లేకపోతే ఎన్ని బిల్డింగ్స్ పోతా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా కంపెన్సేట్ చేయడానికి ఆ లోకల్ బాడీ రెడీగా ఉందో ఇదంతా కూడా మినిమం మన దగ్గర ఆ కెపాసిటీ మెయింటైన్ చేస్తేనే ఆర్ఓబి శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇట్ టేక్స్ మోర్ దెన్ 2.5 years. ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దాని మీద ఒక సబ్ హౌస్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. నేను మేయర్ గారి ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే హౌస్ కమిటీస్ మీరు ఇంట్లో ఇప్పుడు మన కార్పొరేషన్ సంబంధించి ఈ ఆర్ఓబిస్ మీద పనిచేయడానికి ఒక 4-3 కార్పొరేటర్స్ ఒక 2 అధికారులను నియమించుకోండి. ఆ సబ్ హౌస్ మీకు దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఇటువంటి వ్యవహారాలన్నీ ముందుకు నడిచేటువంటి ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఇవన్నీ లేకుండా మొత్తం మేయర్ గారు కమిషనర్ గారు చూసుకోవాలంటే ఇది జరిగే పని కాదు. మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందాక చెప్పినటువంటి వాటర్ ట్యాంక్స్ గురించి ఒక 3-2 కార్పొరేట్లకు అప్పచెప్పి దానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయండి. అలాగే ఈ ఆర్ఓబిస్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయండి. దాని మీద కంటిన్యూస్ ఎక్సైజ్ జరుగుతుంది. ఎక్సైజ్ జరిగినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం ఏం కావాలన్నా చేయగలుగుతాం.